అండ్ ఈ నథింగ్ ఫోన్ 3A కన్నా వీళ్ళదే ఈ ఫోన్ 6000 తక్కువలో వస్తుంది. బాక్స్లో ఛార్జర్ కూడా వస్తుంది, బ్యాక్ కేస్ కూడా ఇస్తారు. అండ్ చాలామంది ఏదో ఒక ఆఫర్స్ టైంలో ఈ వీడియో చూస్తుంటే ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ ఎక్సలెంట్ ఆప్షన్. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో నథింగ్ రీసెంట్గా లాంచ్ చేసిన, రీసెంట్ అని కాదు, లాంచ్ చేసి చాలా కాలం అవుతుంది. నేను టెస్ట్ చేసి వీడియో చేయడానికైతే ఈ టైం అయితే పట్టింది. సో నథింగ్ ఫోన్ 3Aకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. అండ్ చాలామంది ఏదో ఒక ఆఫర్స్కి దగ్గర టైంలో ఈ వీడియో చూస్తుంటే, ఈ రివ్యూ చూస్తుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయను కాబట్టి ఒకసారి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ ఎలా ఉంటాయో చూడండి. బాక్స్ అయితే ఇలా వస్తుంది. సో బాక్స్ పైన జస్ట్ నథింగ్ అండ్ కింద ఫోన్ 3A అని అయితే మెన్షన్ చేసి ఉంది. యాజ్ యూజువల్ బాక్స్లో అయితే వీళ్ళు ఛార్జర్ అయితే ఈసారి కూడా ఇవ్వలేదు. మొబైల్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, టైప్ C to C కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ మొబైల్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తోటి అయితే వచ్చింది. అండ్ ఒకసారి ఫటాఫట్ బటన్స్ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ ఎసెన్షియల్ కీ అని కొత్తగా తీసుకొచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటంలో మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ C పోర్ట్, ప్రైమరీ మైక్, సిమ్ ట్రే అయితే ఉంది. డ్యూయల్ సిమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ మొబైల్కి సంబంధించి మీకు డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఐడియా లేకపోతే ఒకసారి అయితే స్క్రీన్ పై ఇస్తాను, పాజ్ చేసి అయితే చెక్ చేయొచ్చు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే మనకి సేమ్ నథింగ్ ఫోన్ 2A లాగానే ఉంది. ఒక అడిషనల్ కెమెరా అయితే ఇక్కడ కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా చాలా దగ్గర డిజైన్ ఉంటుంది. అండ్ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే డిజైన్ ప్యాటర్న్ కూడా కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది లాస్ట్ జనరేషన్ నుంచి దీనికి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, యాజ్ వెల్ యాజ్ డౌన్ గ్రేడ్ కూడా అయింది. ఫస్ట్ టైం వీళ్ళు బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బ్యాక్ అయితే ఇచ్చారు, ఇదైతే చాలా మంచి విషయం. బట్ ఫ్రంట్ వీళ్ళు 2Aలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని యూజ్ చేశారు, ఈసారి పాండా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అయింది. సేమ్ వాళ్ళు గొరిల్లా గ్లాస్ 5ని కంటిన్యూ చేసినా బాగుండేది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సాలిడ్గా ఉంది, ప్రీమియంగా ఉంది. అండ్ డిజైన్ పార్ట్లో ఈసారి వీళ్ళు ఎసెన్షియల్ కీని అయితే యాడ్ చేశారు. సో ఈ ఎసెన్షియల్ కీని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎసెన్షియల్ కీని మనం ఒకసారి ప్రెస్ చేస్తే డైరెక్ట్ వాయిస్ నోట్ని అయితే రికార్డ్ చేయొచ్చు. లేదు డబుల్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ నుంచే హోమ్ స్క్రీన్ నుంచే మీకు ఎసెన్షియల్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ఎసెన్షియల్ బటన్ని మనం ఏదైనా యాప్లో ఉన్నప్పుడు ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీస్తుంది. ఇవన్నిటిని మనం ఈ వాయిస్ నోట్స్ని, స్క్రీన్ షాట్స్ని అన్నీ కూడా ఎసెన్షియల్ యాప్ మనకి యాప్స్లో ఉంటుంది, అక్కడైతే చూడొచ్చు. లేదంటే మనం ఈ ఎసెన్షియల్ యాప్ని హోమ్ స్క్రీన్ పైన విడ్గెట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఈ ఎసెన్షియల్ కీని ఇంకా కస్టమైజేషన్స్ చేసుకునేలా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు, లైక్ కెమెరా కంట్రోల్ ఎట్సెట్రా. సో ఇదైతే ఒక మంచి ఐడియాగానే అనిపించింది. సో దీన్ని వీళ్ళు ఇంకా రానున్న అప్డేట్స్లో ఇంప్రూవ్ చేస్తే, మల్టిపుల్ కస్టమైజేషన్ ఆప్షన్స్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్లీ మనం నథింగ్ ఫోన్స్లో చూసినట్లుగానే ఇందులో కూడా పనిచేస్తుంది. లైక్ ఫ్లిప్ టు సైలెంట్, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, జొమాటో, స్విగ్గీ డెలివరీస్కి టైమర్, ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ చాలాసార్లు మనమైతే వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. బట్ ఫ్రంట్ డిస్ప్లేకి ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ వాడి ఉండాల్సింది, అట్లీస్ట్ CG5 నెక్స్ట్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10-bit AMOLED ప్యానల్ని అయితే యూజ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ 3000 nits వరకు వెళ్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ డిస్ప్లే HDR10+ని సపోర్ట్ చేస్తుంది, పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, వైబ్రెంట్గా ఉంది, షార్ప్గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో ఈ రోజుల్లో వచ్చే ఏ AMOLED OLED ప్యానల్స్లో కూడా వ్యూయింగ్ యాంగిల్స్ విషయంలో మనకి ఇష్యూస్ అయితే ఉండవు. అది ఈ ప్రైస్ రేంజ్లో అసలే ఉండవు. అండ్ ఇంకా యూట్యూబ్లో 4K HDR వీడియోస్ని కూడా నేనైతే ప్లే చేసి టెస్ట్ చేశాను. 4K 60 FPS HDR వీడియోస్ని చాలా స్మూత్గా ప్లే చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో 3000 nits పీక్ వెళ్తుందని అయితే చెప్పారు. బట్ అంతా కాకపోయినా సో మంచి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి HDR కంటెంట్ చూసేటప్పుడు. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్లో HDలో అయితే ప్లే అవుతుంది. బట్ HDR సపోర్ట్ ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఉంది. ఎలాంటి OTT యాప్స్లో HDR వీడియోస్ ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే లేదు. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎలాంటి ఇష్యూస్ లేవు. విజిబిలిటీ చాలా బ్రైట్గా ఉంది డిస్ప్లేని, మనం సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూడగలుగుతాం. బట్ మిడ్ ఆఫ్టర్నూన్లో మాత్రం బ్రైట్ సన్లైట్ కింద మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం కష్టపడాలి. అదర్వైజ్ పెద్ద అబ్నార్మల్ ఇష్యూస్ అయితే ఏం లేవు. డిస్ప్లే విజిబిలిటీలో చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్ బ్రైట్ లైట్ అపోజిట్ చూస్తే మాత్రం మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మీకు డిస్ప్లే విజిబిలిటీ పరంగా ఇష్యూస్ అయితే లేవు. 1300 nits HBM బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే ఫ్రంట్ మనకి బెజల్స్ గురించి మాట్లాడుకుంటే సో మనకి బెజల్స్ అయితే యూనిఫామ్ బెజల్స్, బట్ కొంచెం థిక్గా అనిపించాయి. వీళ్ళు దీన్ని 25,000కి అయితే తీసుకొచ్చారు, బ్యాంక్ డిస్కౌంట్తో 23,000కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో వీళ్ళు ఇంకొంచెం
థిన్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నేనైతే నథింగ్ నుంచి ఇంకొంచెం థిన్ బెజల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే పోకో, షామి లాంటి కొన్ని బ్రాండ్స్లో ఈవెన్ బడ్జెట్ ఫోన్స్లో బాటమ్ కొంచెం తిక్కిచ్చిన రిమైనింగ్ సైడ్స్ చాలా థిన్గా చూశాను. చాలా బిలో 20,000 మొబైల్స్లో వీళ్ళ నుంచి ఇంకొంచెం బెటర్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ డిస్ప్లే చాలా బాగున్నప్పటికీ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 25,000 ప్రైస్గా సెట్ చేశారు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చి ఉండాల్సింది. సో ఫుల్ హెచ్డీ ప్లస్ అంటే సో కొంచెం తక్కువ అనిపించింది ఆ ప్రైస్కి. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఇవ్వకుండా అట్లీస్ట్ వీళ్ళు 1.5K రెజల్యూషన్ ఇవ్వాల్సింది. షామీ, పోకో లాంటి ఫోన్స్ ఈ ప్రైస్ రేంజ్లో డాల్బీ విజన్ కూడా ఇస్తాయి. సరే అది అంత అవసరం లేకపోవచ్చు, బట్ డిస్ప్లే రెజల్యూషన్ మాత్రం నథింగ్ కాంప్రమైజ్ అయ్యి ఉండకపోతే బాగుండి అనిపించింది. అండ్ స్పీకర్స్ లౌడ్నెస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్పీకర్స్ మనకి బాటమ్ నుంచే ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది, అరౌండ్ 70% వస్తుంది. అండ్ టాప్ నుంచి 30% వాల్యూమ్ అయితే వస్తుంది. పర్లేదు, లౌడ్గానే ఉంది, బట్ అంత క్రిస్టల్ క్లియర్ ఏం లేదు, డీసెంట్గా ఉంది. ఎక్సలెంట్ అయితే ఏం కాదు. ఒకసారి శాంపిల్ కావాలంటే మీరు ఇక్కడ వినొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 4nm TSMC మ్యానుఫ్యాక్చర్డ్ చిప్సెట్. అండ్ అంతేకాకుండా LPDDR4X ర్యామ్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ కూడా ఒక కాంప్రమైజ్ అయితే చేశారు. UFS 3.1 ఇచ్చి ఉంటే చాలా విషయాల్లో ఈ మొబైల్ ఇంకా ఇంప్రూవ్ అయ్యేది ఉండే. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే AnTuTuలో అరౌండ్ 7.6 lakhs అయితే ఈ మొబైల్ స్కోర్ చేసింది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. నార్మల్ యూజ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ యాప్స్ని త్రో చేసినప్పుడు సో UFS 2.2 కావడం వల్ల రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనం ల్యాగ్స్, జిటర్స్ అయితే నోటీస్ చేస్తాం. అదే UFS 3.1 ఇచ్చి ఉంటే పర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయి ఉండేది. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం ఇంకా స్మూత్గా జరుగుతుండే. సేమ్ ప్రాసెసర్ని రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన P3 Proలో కూడా యూజ్ చేశారు. అది AnTuTuలో 8 lakhs పైన స్కోర్ చేసింది. దానికి రీజన్ వాళ్ళు UFS 3.1తో ఆ ప్రాసెసర్ని వాడడం. సో ఇందులో UFS 2.2 కావడం వల్ల సో ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం. బట్ ఏదేమైనా చాలామందికి అరౌండ్ 90% 90 అని చెప్పలేను కానీ ఒక 80% పీపుల్కి పర్ఫార్మెన్స్ విషయంలో పెద్దగా ఇష్యూస్ ఏం ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే ఎక్కువ చాలా ఇయర్స్ నుంచి ఫొటోస్, వీడియోస్ గ్యాలరీలో దాచుకుంటారో సో బాగా పెద్ద లిస్ట్ ఉంటుంది ఫొటోస్ది, వీడియోస్ది గ్యాలరీలో. అలాంటి వాళ్ళకి సో కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. ఆ ప్రివ్యూస్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్లోగా లోడ్ అవుతాయి UFS 2.2 కావడం వల్ల. సో 3.1 అనేది ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు 25,000కి తెచ్చిన ప్రైస్ రేంజ్లో ఎసెన్షియల్ అనేది అయితే నాకు అనిపించింది ఈ 2025లో. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ నుంచి ఓ మాదిరి హెవీ గేమింగ్ అయితే ఓకే, బట్ ఎవరైతే కంటిన్యూస్గా గేమ్స్ ఆడతారో, ఎక్స్ట్రీమ్ గేమింగ్ కోసమే మొబైల్ కోసం చూస్తుంటారో వాళ్ళకి దీనికన్నా iQOO Neo 10R, Poco F6 లాంటివి మీకు బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే సో దీనికి ముందు నథింగ్ ఫోన్ 2 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. డెడికేటెడ్ కెమెరా రివ్యూ కంపారిజన్ కూడా నేను అప్పుడు చేశాను. సో దాంతో కంపేర్ చేస్తే కెమెరా పర్ఫార్మెన్స్ నేను కొంచెం ఈసారి కూడా సేమ్ iQOO Z10లో Z9తో డౌన్ గ్రేడ్ నోటీస్ చేశాను. ఈ నథింగ్ ఫోన్ 3Aలో కూడా 2Aతో కంపేర్ చేస్తే నాకు కొంచెం తగ్గిందనే అనిపించింది. సో వీళ్ళు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్లో జస్ట్ 2 కెమెరాసే ఉన్నాయి, 50+50. ఈసారి 50MP మెయిన్ సెన్సార్, Samsung GN9 సెన్సార్, f1.9 అపర్చర్తో వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో. 50MP టెలిఫోటో లెన్స్, 2x టెలిఫోటో లెన్స్ని యూజ్ చేశారు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే యూజ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే హిట్ అండ్ మిస్లా అయితే అనిపించింది. అవుట్ ఆఫ్ 10 times ఒక 5 సార్లు బాగా వస్తున్నాయి, ఒక 5 సార్లు యావరేజ్గా వస్తున్నాయి. ప్రాసెసింగ్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు అబ్నార్మల్గా ఉంటుంది. బట్ కలర్స్ ఎక్సలెంట్గా వస్తున్నాయి. మెయిన్గా డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగుంది. షాడోస్ ఏరియాస్లో కూడా బెటర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గా ఉంది. సాచురేషన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. కొంచెం వామ్ టింట్ అయితే వస్తుంది. చూడ్డానికి ఐఫోన్ కైండ్ లుక్ అయితే వస్తుంది. ఇంకా వీడియో డిపార్ట్మెంట్లో ఐఫోన్ రిఫరెన్స్ చాలా ఉంటుంది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే 50MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినప్పటికీ నాకు డీటెయిల్స్ అయితే అంతగా అనిపించలేదు. నేను 2x డిజిటల్ జూమ్తో, మెయిన్ సెన్సార్తో 2x డిజిటల్ జూమ్తో iQOO Z10 రివ్యూ చేసినప్పుడు వీటి సైడ్ బై సైడ్ ఫొటోస్ తీసుకున్నాను. సో అది డిజిటల్ జూమ్తో అచీవ్ చేసిన డీటెయిల్స్నే ఇది డెడికేటెడ్ 2x లెన్స్తో అచీవ్ చేయగలిగింది. పెద్ద అంత షార్ప్ ఇమేజెస్ని అయితే ఇది ప్రొవైడ్ చేయలేదు. అండ్ పోర్ట్రేట్స్ కూడా బాగానే వస్తున్నాయి.
బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ పోర్ట్రేట్స్ అయితే ఈ 2x లెన్స్తో అయితే రావట్లేదు. సో బట్ ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది, కలర్స్ బాగున్నాయి, కొన్నిసార్లు స్కిన్ టోన్స్ని మార్చేస్తుంది, అన్స్టేబుల్గా అనిపించింది. ఎప్పుడు కూడా ఓకే దీంతో ప్రతిసారి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనుకోవడానికి లేదు. సేమ్ మెయిన్ లెన్స్తో ఏదైతే 10 out of 5 times బాగా వచ్చిందో టెలిఫోటో లెన్స్తో కూడా 10 out of 5 times మాత్రమే బాగా వచ్చింది. స్కిన్ టోన్స్ని అప్పుడప్పుడు కొంచెం అబ్నార్మల్గా చేయడం అయితే నేను నోటీస్ చేశాను. టెలిఫోటో లెన్స్ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు 25,000 ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్లో. నామకే వస్తే ఇచ్చినట్టుగా అనిపించింది నాకైతే. అండ్ టెలిఫోటో లెన్స్తో 2x కాదు, మనం కావాలనుకుంటే అప్ టు 4x వరకు అయితే పోర్ట్రేట్స్ని అయితే తీసుకోవచ్చు. డిజిటలీ మనకి అంత జూమ్ అయ్యి అయితే పోర్ట్రేట్స్ వస్తాయి, అవి అయితే కొంచెం యూజబుల్గానే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్లో చాలా ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి, లైక్ స్టార్ బ్యాక్గ్రౌండ్, స్టేర్స్ ఉండేటట్టు, హార్ట్ సింబల్లో ఇలా రకరకాల పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇన్బిల్ట్ ప్రిసెట్స్ కూడా ఉన్నాయి, లైక్ సాఫ్ట్ ఫోకస్, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, వైడ్ యాంగిల్, లెంటిక్ కిల్లర్, ఇలా కొన్ని అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేసి కూడా మీరు కావాలంటే పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి హ్యూజ్ డౌన్ గ్రేడ్, యావరేజ్గా వస్తున్నాయి. 8 MP కావడం వల్ల, మ్యాక్రో సపోర్ట్ జస్ట్ 8 MP కావడం వల్ల వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చిన పెద్ద ఉపయోగం కూడా ఉండేది కాదు. అండ్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తుంది. నథింగ్ ఫోన్ 2A అప్పుడు నేను ఆ టైంలో చెప్పాను బెస్ట్ ఫ్రంట్ కెమెరా అప్ టు 30,000 వరకు అని. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం బెస్ట్ ఫ్రంట్ కెమెరా. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ చాలా బాగున్నాయి, షార్ప్గా బాగున్నాయి, స్కిన్ టోన్స్ కూడా బాగున్నాయి, అండ్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ లో లైట్లో కూడా నేను కొన్ని శాంపిల్స్ తీసాను, డీసెంట్గా వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరాకి సంబంధించి కూడా నేను కొన్ని లో లైట్ శాంపిల్స్ తీసాను, లో లైట్లో అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది బ్యాక్ కెమెరా. సో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ అండ్ టెలిఫోటో లెన్స్కి సంబంధించి అయితే వీళ్ళు ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్స్ ఏం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అప్డేట్స్లో ఫిక్స్ చేసి ఇంప్రూవ్ చేసే పని అయితే వీళ్ళు జనరల్గా చేస్తుంటారు. సో ఇన్ ఫ్యూచర్ మెయిన్ సెన్సార్ అండ్ టెలిఫోటో లెన్స్ యొక్క పర్ఫార్మెన్స్ అప్డేట్స్ ఒక 2-3 అప్డేట్స్ పడితే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందని అయితే నాకు అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ మరొక ఇష్యూ కెమెరా డిపార్ట్మెంట్లో నేను నోటీస్ చేసింది, అగైన్స్ ద లైట్ తీసినప్పుడు అది మెయిన్ సెన్సార్తో అయినా, టెలిఫోటో లెన్స్తో అయినా, పోర్ట్రేట్స్ అయినా, నార్మల్ ఫొటోస్ అయినా, సో మన ఫేస్ చుట్టూ ఒక హ్యాలో ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని అయితే వాళ్ళు సాల్వ్ చేయాలి. సేమ్ ఇష్యూ నేను IQ Z10తో కూడా మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్ వీడియో వస్తుంది, దాంట్లో చూడవచ్చు. బట్ దాంతో కంపేర్ చేస్తే నథింగ్ ఫోన్ 3లోనే నేను ఎక్కువ ఇష్యూ అయితే హ్యాలో ఎఫెక్ట్ ఇష్యూ అయితే నోటీస్ చేశాను. సో ఈ అగైన్స్ ద లైట్ హ్యాలో ఎఫెక్ట్ ఇష్యూని వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకుంటే, సో ఫొటోస్లో నాకు కొంచెం తక్కువ అనిపించిన, వీడియోస్ పరంగా అయితే నాకు ఫుల్లీ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో మనం అప్ టు 4K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ చాలా బాగుంది. మీరు కావాలనుకుంటే 1080p పెట్టుకుంటే ఇంకా OIS, EIS రెండు కలిసి బెటర్ స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ స్టిల్ నాకు 4K 30 FPSలో OISతో యూజబుల్ వీడియో క్వాలిటీ అయితే నేను నోటీస్ చేశాను స్టెబిలైజేషన్తో సహా. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఐఫోన్ కాపీ లేదా ఇన్స్పిరేషన్ ఏమన్నా అనుకోండి, అలాంటి ఫుటేజ్ ఇవ్వడానికి అయితే వీళ్ళు ట్రై చేసినట్టయితే అనిపించింది. సో చాలా బాగా వచ్చింది వీడియో క్వాలిటీ. అండ్ మీరు శాంపిల్ అయితే ఆబ్వియస్లీ ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు. ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది, మెయిన్ సెన్సార్ నుంచి 4K 30 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరైతే జడ్జ్ చేయొచ్చు. నేను ఫాస్ట్గా నడుస్తాను. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ టెలిఫోటో లెన్స్తో మనం జస్ట్ 1080p 30 FPS వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ లెన్స్ అంటే జస్ట్ 8 MP అనుకోవచ్చు. సో 4K ఇవ్వలేదు, బట్ 50 MP రెజల్యూషన్తో ఉన్న టెలిఫోటో లెన్స్కైనా 4K 30 FPS సపోర్ట్ ఇవ్వాల్సింది. మీరు 2xలో వీడియో రికార్డింగ్ టైంలో 2x క్లిక్ చేస్తే 4K 30 FPSలో రికార్డ్ అవుతుంది, బట్ అది మెయిన్ సెన్సారే. సో డిజిటల్ జూమ్ అయి 4K 30 FPSలో రికార్డ్ చేస్తుంది, కానీ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ మాత్రం రికార్డ్ చేయట్లేదు. మీరు కావాలంటే ఫింగర్ పెట్టి అయితే టెస్ట్ చేసుకోవచ్చు టెలిఫోటో లెన్స్కి. సో 4K 30 FPSలో డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ రికార్డ్ అయితే చెయ్యట్లేదు. ఆ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ టెలిఫోటో లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన 1080p 30 FPS శాంపిల్ అయితే నాకు యావరేజ్గానే అనిపించింది. మీరు శాంపిల్ స్క్రీన్పై చూడొచ్చు. ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. సో కేవలం 1080p 30 FPS వరకే మనం అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే చూడవచ్చు, మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో.
అండ్ ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A టెలిఫోటో లెన్స్ రికార్డ్ చేయబడుతుంది 1080p 30 fps శాంపిల్. మ్యాక్సిమం 1080p వరకే మనం 30 fps వరకే రికార్డ్ చేయొచ్చు టెలిఫోటో లెన్స్తో. 4K 30 fpsతో రికార్డ్ చేసేటప్పుడు కూడా 2x లెన్స్ ఆప్షన్ చూపెడుతుంది, బట్ అది మెయిన్ లెన్సే డిజిటల్గా క్రాప్ అయి 2xలో రికార్డ్ చేస్తుంది. కాకపోతే యాక్చువల్ 2x లెన్స్తో మీరు 4K 30 fpsలో రికార్డ్ చేయలేరు. కావాలంటే మీరు లెన్స్కి ఫింగర్ అడ్డు పెట్టి అయితే టెస్ట్ చేసుకోవచ్చు ఎవరైనా. నేనైతే ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన తర్వాత ఈ కన్ఫర్మేషన్ అయితే. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే జస్ట్ 1080p 60 fps వరకే మనం మ్యాక్సిమం వీడియోని రికార్డ్ చేయొచ్చు. 4K 30 fps ఇచ్చి ఉండాల్సింది ఈ ప్రైస్ రేంజ్లో 25,000కి తీసుకొచ్చారు కాబట్టి. అండ్ ఈ వీడియో నథింగ్ ఫోన్ 3A ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. సో జస్ట్ 1080p వరకే మనం మ్యాక్సిమం అయితే రికార్డ్ చేయొచ్చు వీడియోని. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. మనం నియర్లీ 2500 పెట్టి CMF గ్యాన్ ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. సో అదైతే దారుణం. సో ఛార్జర్ని వీళ్ళు ఇదేంటి ఈ ఫోన్ CMF 2 Pro రీసెంట్గా లాంచ్ అయిన ఈ ఫోన్లో బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు, బ్యాక్ కేస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. 19,000కి తీసుకొచ్చారు. సో బట్ అది వేరే, అది కొన్ని విషయాల్లో దారుణంగా ఉంది. దాని రివ్యూ వెరీ సూన్ వస్తుంది. సో దీంట్లో ఛార్జర్ ఇచ్చారు, దీంట్లో కూడా టెలిఫోటో లెన్స్ ఉంది కదా అని ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వకండి. చాలా విషయాల్లో దారుణంగా ఉంది. వెరీ సూన్ దానికి సంబంధించిన రివ్యూ అయితే వస్తుంది. సో వీళ్ళు దీంట్లో ఛార్జర్ అయినా ఇచ్చి ఉండాల్సింది 25,000కి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడిప్పుడే వీళ్ళు ఛార్జర్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. CMF ఫస్ట్ జనరేషన్ ఫోన్స్లో ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. సో నథింగ్ ఫోన్ 3 సిరీస్లో ఇవ్వలేదు, 4 సిరీస్ నుంచి అయినా ఛార్జర్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈజీగా మీరు హెవీ యూజర్ అయినా 1 డే బ్యాటరీ లైఫ్ అయితే పక్కా వస్తుంది. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్స్ బాగుంది. అండ్ 8 5G బ్యాండ్స్ ఉన్నాయి. 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే 115 అవుట్ ఆఫ్ ద బాక్స్ నథింగ్ OS 3.1తో వస్తుంది. 3+6 years అప్డేట్స్ ఇస్తామని అయితే వాళ్ళు ప్రామిస్ చేశారు. అప్డేట్స్ అయితే వీళ్ళు రెగ్యులర్గానే పుష్ చేస్తుంటారు. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ నథింగ్కి మెయిన్ USP. సో చాలా క్లీన్గా ఉంటుంది, ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ దగ్గరగా ఉంటుంది. అడిషనల్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి. యాప్ లాక్, యాప్ హైడ్, స్క్రీన్ రికార్డింగ్, కాల్ రికార్డింగ్, డ్యూయల్ యాప్స్, ఇలా అన్ని కస్టమ్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సర్కిల్ టు సెర్చ్ కూడా ఉంది. సో సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ నథింగ్ ఫోన్ 3A. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఇచ్చారు, ఏ సెన్సార్స్ని స్కిప్ చేయలేదు. గైరోస్కోప్, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇలా అన్నీ ఇచ్చారు. సో గైరో కూడా గేమింగ్లో బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ కాన్స్గా నాకు అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ ఛార్జర్ కావాలనుకుంటే అడిషనల్గా 2500 అయితే పెట్టాలి. లేదు మా దగ్గర ఏదో ఒక ఛార్జర్ ఉంది వాడుకుంటాం అనుకుంటే ఓకే, బట్ వీళ్ళ ఛార్జర్ ఈ ఫోన్కి కావాలనుకుంటే ఇంకో 2500 ఇన్వెస్ట్ చేయాలి. అదైతే నాకు కాన్గానే అనిపించింది. సో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ నుంచి అయినా పక్కా ఛార్జర్ ఇవ్వాలి బాక్స్లో. మనం అందరం చెప్తేనే వాళ్ళు రియలైజ్ అయ్యి నెక్స్ట్ నుంచి అయినా ఛార్జర్ ఇస్తారేమో బాక్స్లో, చూడాలి. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ జస్ట్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. 25,000 ప్రైస్ రేంజ్లో UFS 3.1 లేకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఎఫెక్ట్ అవుతుందని నేను పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మాట్లాడాను, మళ్ళీ ఇక్కడ చెప్తే ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే, సో అగేన్స్ట్ ద లైట్ తీసినప్పుడు సో మన ఫేస్ చుట్టూ ఒక హాలో ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మరొక కాన్ జస్ట్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోటే వస్తుంది. 25,000లో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చి ఉండాల్సింది. సో ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే మంచి OS ఎక్స్పీరియన్స్ కావాలి, క్లీన్ UI కావాలి, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, వీడియో క్వాలిటీ బాగుండాలి, ఫ్రంట్ కెమెరా బాగుండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఆఫర్స్లో కనుక సో చాలా చిన్న చితక ఆఫర్స్, ఏ ఆఫర్ టైంలో మీరు ఈ వీడియో చూసినా నియర్లీ 20,000కి దగ్గరగా వస్తాయి. ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. 25,000కి అయితే నేను రికమెండ్ చేయను. 20,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో అయితే సో 20-22 మధ్య అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉన్నట్లయితే. సో ఈ వీడియోకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెరీ సూన్ iQOO Z10కి నథింగ్ ఫోన్ 3Aకి డెడికేటెడ్ సైడ్ బై సైడ్ కెమెరా టెస్ట్ అండ్ ఫుల్ డీటెయిల్ కంపారిజన్ వీడియో వస్తుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.